ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉందండి. ఏమని అంటే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చూసారా ఎంత శ్రేష్టమైన మాట. బైబిల్లో సామెతల గ్రంథం మన జీవితాన్ని చాలా సరిచేసే విషయాలు సామెతల గ్రంథంలో దేవుడు ఎన్నో లిఖించాడు. సామెతల గ్రంథం మనం ప్రతిరోజు చదవడం బట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి ఇది సహాయపడుతుంది. మనం దేవునికి అంగీకారంగా బ్రతకడానికి సామెతల గ్రంథం అన్నది చాలా ఉపయోగపడుతుంది. సామెతల గ్రంథంలో మనల్ని సరిచేసే విషయాలు, మన యొక్క జీవితాన్ని చక్కపరిచే విషయాలు, దేవునికి అంగీకారంగా బ్రతుకుటకు శ్రేష్టమైన విషయాలు ఎన్నో లిఖింపబడ్డాయి. అయితే ఇక్కడ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట భక్తుని ద్వారా దేవుడు అంటున్నాడు. ఏమని అంటే, నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ఈరోజు నీవు కూడా గర్వం కలిగి ఉన్నావా? నువ్వు గర్విస్తున్నావా? నీకున్న దాన్ని బట్టి, దేవుడు నీకు అనుగ్రహించిన దాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చాడు అని దేవుని బట్టి అతిశయిస్తున్నావా? దేవుని బట్టి స్తుతిస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? దేవుని బట్టి సంతోషిస్తున్నావా? లేకపోతే నీకున్న దాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావా? ఇది నా బలం బట్టి, నా జ్ఞానం బట్టి, నా చదువును బట్టి, నా శక్తిని బట్టి నేను సంపాదించుకున్నాను అని గర్విస్తున్నావా? లేకపోతే నీ గర్వపు మాటలు కలిగి ఉన్నావా? నువ్వు గర్వపు మాటలు కలిగి ఇతరుల ఎడల గర్వంతో, గర్వపు మాటలతో మాట్లాడుతున్నావా? అయితే భక్తుని ద్వారా దేవుడు అంటున్నాడు, నాశనానికి ముందు గర్వమే నడుస్తుందంట, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సే నడుస్తుందంట. ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరించాలనుకుంటున్నాడు. నీ జీవితంలో గర్వపు మాటలు ఉంటే, అహంకారపు మాటలు ఉంటే అవి తొలగించుకో. ఎందుకంటే నాశనానికి ముందు గర్వమే ఉంటుందంట. నీ జీవితంలో నాశనం రాకముందే ఆ గర్వాన్ని తొలగించుకోమని దేవుడి సమయం ముందు ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాడు. పడిపోవటకు ముందు అహంకారమైన మనసు ఉంటుందంట. అహంకారం మన జీవితాన్ని మెరుగుపరచడానికి కాదు, కానీ మన జీవితాన్ని త్రొక్కటానికే అన్న విషయాన్ని గుర్తించాలి. అహంకారం మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. గర్వం మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. బైబిల్లో మరొక చోట ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. మీరు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును అంటున్నాడు. ఏంటండి? ఘనతకు ముందు వినయం ఉండునంట. నాశనానికి ముందు గర్వం ఉంటుందంట, అయితే ఘనతకు ముందు వినయం ఉంటుందంట. ఈరోజు నీ జీవితంలో గర్వం ఉందా? వినయం ఉందా? ఒక్కసారి పరీక్షించుకో. ఘనతకు ముందు వినయం ఉంటుందంట, నాశనానికి ముందు గర్వమే నడుస్తుందంట. నా జీవితంలో దేవుడు గర్వం కలిగి ఉండాలి, తద్వారా మనకి నాశనం రావాలి అని ప్రభు కోరుకోవట్లేదు. మనం వినయంగా ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, తద్వారా దేవుడిచ్చు ఘనత మనం పొందుకోవాలనే ప్రభు ఆశపడుతున్నాడండి. సో ఈ సమయం అందు ఇంతవరకు మీ జీవితంలో అహంకారం కలిగి, గర్వం కలిగి, నా శక్తిని బట్టి, నా జీవితంలో నేను కలిగి ఉన్నదంతా నా బట్టి అని గర్వించావేమో, తద్వారా దేవుడు నాశనాన్ని తెప్పిస్తానంటున్నాడు. నాశనం నీ జీవితంలో రాకూడదు అంటే నువ్వు వినయ స్వభావం కలిగి ఉండు, వినయ మనసు కలిగి ఉండు, దేవుని యందు విధేయత కలిగి ఉండు, ఇతరుల యందు కూడా మంచి దీన స్వభావం కలిగి ధరించినట్లయితే దేవుడు నిన్ను ఘనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, ఘనతనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తించి వినయ స్వభావం కలిగి జీవించడానికి ప్రయత్నించు. గర్వాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప జీవితం, వినయ స్వభావం కలిగి దేవుడిచ్చు ఘనతను పొందుకునే గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.